నేను ప్రతి వీడియోలో చెప్తున్నా కదా నీకు కాన్సన్ట్రేషన్ చదువు, ఎట్లా చదవాలో కూడా నీకు నేను చెప్తున్నా. చాలా వరకు మోటివేషన్స్ ఇస్తున్నా, అయినా నీకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అంటున్నావు. ఏదైనా సినిమా చూసినప్పుడు, ఏదైనా గేమ్ ఆడినప్పుడు అనుకుంటావు కదా, నేను యూనిఫామ్ వేసుకోవాలి, రాబాయ్ గన్ను పట్టుకోవాలి, ఫోటో దిగాల, ఇట్లా అట్లా అని చెప్పేసి అనుకుంటావు కదా. ఏమై ఆ కళలన్నీ అంత ఉట్టియేనా? కాన్సన్ట్రేషన్ ఎందుకు కుదరలేదు నీకు? చదవవా? ఆ కళ నెరవేర్చుకోవా? కాన్సన్ట్రేషన్ పోతుంది, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అని చెప్పడానికి నువ్వేమన్నా చిన్న పూర్ణం అయితే కాదు కదా. నువ్వు ఒక 20 years పైన ఉన్నావు కదా. నువ్వే ఎదుటోళ్ళకి చెప్పగలగాలి కాన్సన్ట్రేషన్ ఇట్లా చదవాలి, అట్లా చదవాలని చెప్పేసి. అంతేగాని నువ్వే కాన్సన్ట్రేషన్ పోతుందంటే ఎట్లా చెప్పు? నీకు కాన్సన్ట్రేషన్ పోతుందా? అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి స్టూడెంట్స్ చూడు, ఆస్పిరెంట్స్ చూడు, దిల్సుకున్నారు కోచింగ్ తీసుకున్నటువంటి ఇన్స్టిట్యూట్లలో ఎంత మంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఎంత కష్టపడుతున్నారు చూడు. ఆర్టీసీ క్రాస్ లో వేసి చూడిపో, చిక్కడపల్లి లైబ్రరీలో వేసి చూడిపో, మీ దగ్గర ఉన్న స్టడీ హాల్ వేసి చూడిపో, ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతున్నారో. వాళ్ళకి ఎట్లా వస్తుంది కాన్సన్ట్రేషన్? వాళ్ళు ఎట్లా చదువుతారు? ఎంత కసిగా చదువుతారు? నీకు ఎందుకు వస్తలేదు కాన్సన్ట్రేషన్? నీకు ఫినాన్షియల్ ఏమన్నా మస్తు నువ్వు బాగా సౌండ్ పార్టీయా? మస్తు ఉన్నాలా మీరు? నార్మల్ యావరేజ్ అండ్ బిలో యావరేజే కదా. నువ్వు జాబ్ రావాలి అని చెప్పేసి నువ్వు ప్రిపేర్ అయ్యేది, నువ్వు ఇంత కష్టపడేది, మీ అమ్మ నాన్న ఇంత కష్టపడేది, అట్లాంటిది నువ్వు మళ్ళీ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు